ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, నేను వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 11వ వచనం. ఐజయా 51 and verse 11. యెహోవా విమోచించిన వారు సంగీతనాదముతో సియోనునకు తిరిగి వచ్చెదరు. నిత్య సంతోషము వారి తల మీద ఉండును. వారు సంతోషానందము కలవారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. Therefore the redeemed of the Lord shall return and come with singing unto Zion, and everlasting joy shall be upon their head. They shall obtain gladness and joy, and sorrow and mourning shall flee away. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. తిరిగి దేవుని యొక్క వాగ్దానములు మన జీవితంలో దేవుడు నెరవేరుస్తున్నాడు. అందులో బట్టి మనము దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. ఇక్కడ చూసినట్లయితే యెహోవా విమోచించిన వారు ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే యేసు ప్రభువు దేవుడిని నమ్ముతారో, తమ జీవితంలో సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారి జీవితంలో ప్రియులారా సంగీతనాదములు అంటే సంతోషం కలిగి ఉంటారు. ఏమిట సంగీతము, ఏమిట ఆనందం అంటే దేవుడు నన్ను రక్షించినాడు, నా జీవితంలో దేవుడు కృప చూపెడతాడు. ప్రియులారా, అలాంటి నిరీక్షణ దేవుడు నీకు నాకు ఉదయకాల సమయంలో ఇస్తున్నారు. కాబట్టి ఆయన విశ్వాసం ఉంచి సంతోషంగా ఆనందంగా ఉండు. దుఃఖపడకు, వేదన చెందకు. అలాంటి జీవితము మనకి ఇవ్వడానికి యేసు ప్రభువు తన విలువైనటువంటి ప్రాణము పెట్టి నిన్ను నన్ను సొంతము చేసుకున్నారు. ఆ నిరీక్షణ నీకుందా? ఉన్నట్లయితే నువ్వెంత ధన్యుడవు, ధన్యురాలు. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, గత 4 నెలలు ఎలాగున్నా మీరు ఎక్కడికి భద్రపరిచినారు. ఈ యొక్క నెల చివరి దినానికి మేము వచ్చినాం. మీరు మా పట్ల చూపెట్టినటువంటి కృప ఎంతో ఉన్నతమైనది. దాని ద్వారా మా జీవితాల్లో ఎన్నో మేలు పొందుకున్నాం, సంతోషం కలిగి ఉన్నాం, సమాధానం కలిగి ఉన్నాం. అందును బట్టి మీకు వందనాలు నాయన. తిరిగి మీ వాగ్దానాన్ని మాకు జ్ఞాపకం చేస్తున్నారు. యెహోవా విమోచించిన వారు ఎవరైతే రక్షించబడతారో వారికి ఎలాంటి ఆధిక్యత మీరు ఇచ్చినారు. సంగీతనాదములతో నిత్య సంతోషము వారి తల మీద ఉండును. అవును నాయన, మీరెప్పుడు కోరేది మేము సంతోషంగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, శాంతి కలిగి ఉండాలని మీరు ఆశపడుతున్నారు. అయితే లోకము, పాపము మా జీవితాల్లో ఆ సమాధానం తీసివేస్తుంది. ఆ యొక్క శాంతిని మా జీవితంలో లేకుండా చేస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. ఉదయకాల సమయంలో మీ వాగ్దానం మా జీవితంలో పరిపూర్ణంగా నెరవేర్చండి అంటున్నారు మీరు. వారు సంతోషానందము గల వారగుదురు. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును. ప్రభువా, అలాంటి పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదము ప్రతి కుటుంబంలో వ్యక్తిగతంగా దయచేయమని మీ వాగ్దానాన్ని మరొకసారి మేము క్లెయిమ్ చేస్తూ ఈ పాదాలు పట్టుకుంటున్నాం. ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరచండి. అనారోగ్యం ఉన్నవారిని ప్రత్యేకంగా ముట్టండి, బాగు చేయండి. ఎవరైతే భయంతున్నారో ప్రభువా, ఏమి తోచని స్థితిలో ఉన్నారో వారికి మీ ఆలోచన దయచేసి ఈ దినమంతా మీరు ఎక్కడి కింద భద్రపరచమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.